మేము అనుకున్నాను వంశాతం ఇప్పుడు ఈ ప్రపంచంలో నాట్ ఇండియా, నాట్ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్లు జరిగినప్పుడు రియలైజేషన్ 100% ఎవరిది ఉండదు. అందులో చంద్రబాబు నాయుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే మోడీ గారు, లేకపోతే XYZ వీళ్ళ అతిథులు కాదు. కానీ ఆ పర్సంటేజ్ పెంచుకెళ్తూ వెళ్తుండమే. ఒక సంవత్సరం ఒక సమ్మిట్ వచ్చి 10% రియలైజేషన్ వస్తే యావరేజ్, ఒక సంవత్సరం వచ్చి 12% వస్తే, ఒక సంవత్సరం 15 వస్తే, ఆ 15 దాటించి 18కి వెళ్ళాలి. అంతేగా 15 మళ్ళీ 10కి వచ్చేస్తే కాదు. నాది లెక్కలే ప్లీజ్, సారీ. నేను అనుకుంటాను, నేను ఒప్పుకుంటాను. ఇక నాకు లేని దాన్ని నేను చెప్పి నేను రెండో ప్రెస్ మీట్కి వచ్చి చెప్తాను, మా అమ్మకి చెప్తాను, అమ్మకి వచ్చి మీతో మాట్లాడతాను. అవును, ఏమి మీరు 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 ఒక ఆలోచన చేసుకోవాలి బాసు. మీకు టైం ఉంటే ఒక స్క్రీన్ పెడతాను. మా మాజీ మంత్రి గారు, మా అమర గారు మాట్లాడిన మాటల్ని, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని, ఏ కాంట్రవర్సీ ఎక్కడ ఉందా అని చెప్పండి. మీ మాటలో మీ ఆలోచన మీరు ఊహించుకున్నది మాట్లాడతారుగా. మా మా మాజీ మంత్రి గారు చెప్పింది ఏంటి? ఆ సంస్థని ఆ రోజు అదాని డేటా సెంటర్ పెట్టినప్పుడు మాకు దాంతోపాటు డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలన్నాము. సుమారు 25,000 ఉద్యోగాల్ని దానిలో పెట్టాలని మేము నిబంధన పెట్టాము, ఆ రోజు పెట్టాము. కాబట్టి ఈ కెపాసిటీ ఉన్నదానికి ఆ రోజు ఒప్పుకొని వాళ్ళు ఒప్పందం పడి ఆ డేటా సెంటర్ని ఆ రోజు దాని తాలూకా ఎక్స్పాన్షనే ఈ ప్రాజెక్టు అని చెప్పాడు. చెప్పుతూ దీనికి వచ్చి ఇంత మెగావాట్ల పవర్ కావాలి, దీనికి ఇన్ని టీఎంసీలు, ఇన్ని క్యూసీకి వాటర్ కావాలి. ఈ రెండింటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. విశాఖపట్నం తాలూకా మన పరిసర ప్రాంతాలకు ఉన్న నీరు వచ్చి ఏదైతే ఏలూరు నుంచి తీసుకొస్తున్నామో ఆ పంపింగ్ సిస్టమ్ ఇప్పటికి సరిపోవట్లేదు. దీన్ని కెపాసిటీ అది కూడా దృష్టిలో పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు. దయచేసి అది ఆలోచించుకోండి, లేకపోతే విశాఖపట్నం చాలా తీవ్రమైన పరిస్థితులు వస్తాయి. దాంతోపాటు హీట్ జనరేట్ అవుద్ది. దీనందరికీ ఒక కారణం కూడా ఉంది. సరే, ఏ కారణాలనే మాకు సంబంధం కాదు, కానీ దేశంలో ప్రపంచంలో వచ్చి ఈ డేటా సెంటర్ని ఈ కారణాల వల్లే ఎక్కడా కూడా వాటిని అలౌ చేయట్లేదు. సరే, మనం అలౌ చేసాము ఉద్యోగ ఉన్న పరిస్థితుల్లో, కాలమాన పరిస్థితుల ప్రకారం, ఉద్యోగ అవకాశాల ప్రకారము ఫైన్. కానీ ఉద్యోగాలు చూడబెట్టలేదు. 250 ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా దురదృష్టం. ఈ కార్యక్రమానికి మేము ఇది కాదు, వాస్తవం చెప్పండి చెప్పాడు మా మంత్రి. దాన్ని ఇంత డీటెయిల్డ్గా మా నాయకుడు పోకుండా మా అధ్యక్షుడు ఈ సెంటర్ ఆ రోజే మేము అదాన్ని గారిని ఆయన చెప్పి అంతే సింపుల్గా. అంతేగాని ఆయన వ్యతిరేకించే ఈయన వ్యతిరేకించలేదు. 200 జాబులు కాదు, మీకు కాదు, 25,000 జాబులు రావడం కారణం ఏమి? మీరేం మాట్లాడతారో, నేనేం మాట్లాడుతారో, అమరేం మీరు అర్థం చేయ. ఏదో ఒకటి ఓపెన్ చేయకూడదు, రాసిచ్చేయండి, అది చెప్పేస్తాను. లేకపోతే ఇప్పుడు కూడా చెప్తున్నాం, నేను చెప్పిన కదా, వాళ్ళు చెప్పిన డేటా సెంటర్ వచ్చింది 200. అందుకే డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమన్నాము. డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు 25,000 వస్తున్నాయి. అది 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 వస్తుంది. దయచేసి దీనికి కూడా అలాంటిది పెడితే బాగుండు, అది మీరు ఆలోచన చేశారా అని అడిగాడు మా మంత్రి. అంతేగాని ఇంకేమన్నదే. మీరు వచ్చి నాతో వచ్చి అది ఒకటి మానేసి ఒకటి చెప్పిద్దా ఉంటారుగా నా జ్ఞాపకానికి. చెప్పమ్మా, చూడు ఈయన పాత్ర పడినాడు. రాజధాని ఎందుకండి? మరి ఇప్పుడు నేనేం మాట్లాడాను అనుకో, ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకం. అందుకే చెప్పాను, ఆ రైతులే ఆనందపడతారు, రైతే చెప్తారు సమాధానం. ఒక రోజు ఆగండి, వారం రోజులు. ఏ ఎయిర్పోర్ట్ మూసేస్తారు, ఏ ఎయిర్పోర్ట్ ఉంచుతారు, ఏది చేస్తారు, ఏ రైల్వే స్టేషన్ ఉంచుతారు. అక్కడ ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ఆ బిల్డింగ్ ఎత్తేసి లూలుకి ఇచ్చేసారు.
లులు సంస్థ వచ్చి ఆ మలేషియాలో 4 మూసింది. అదొక పనికిమాలిన సంస్థ. ఎస్ అండర్లైన్, అండర్లైన్. దానికి వచ్చి ఇక్కడ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇక్కడ పెడుతున్న వాళ్ళకి ఇస్తున్న భూముల తాలూకు విలువ ఎంత? ఇన్నర్బిట్ మాల్ వచ్చి మనం రేపు ఓపెన్ చేయబోతాం. దానికి ఆ సామర్థ్యానికి ఈ సామర్థ్యానికి ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ తేడా ఉంది, వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ఎంత ట్రాన్స్పరెన్సీ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు మరి దీన్ని ఇచ్చినప్పుడు పబ్లిక్ టెండర్ ఎందుకు పిల్లలేదు, ఓపెన్ ఆక్షన్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు 1-to-1 ఎందుకు మీరు వచ్చి అగ్రిమెంట్ రాసుకుని దాంట్లో ఉన్న లాలు ఏంటి, అది మేము అడుగుతుంది. బ్యాంకులకి ఇంత ముందు కూడా ఉన్నాయి, ఇంత ముందు కూడా బ్యాంకులో అప్పుడు కూడా పెడతా ఉన్నాం సార్. రాష్ట్రం అయిన తర్వాత ప్రతి రాష్ట్రం హెడ్ క్వార్టర్స్లో బ్యాంక్ ఉంటుంది, అది హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ఉంటుంది, అందులో భాగంగా పెట్టారు. అన్ని బ్యాంకులు ఉంటాయి బస్సు, ప్రతి ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్కి ప్రతి రాష్ట్రం తీసుకో, అవన్నీ ఒకదర ఉంటాయి, అవన్నీ స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ వచ్చి ఆయనకి అమరావతి ఆయనకి ఆ ప్రాంత ప్రజల పట్ల లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న ఆ వర్గం పట్ల కొద్దిగా ఎక్కువ అత్యుత్సాహం ఉంది కాబట్టి మీద తాపత్రయపడుతున్నారు. ఈ గూగుల్ కూడా పెట్టి వస్తుంది కదా, ల్యాండ్ అక్కడ ఉంది కదా, మరి ఇక్కడ నుంచి పెడుతున్నారు. ఈ గూగుల్ని కూడా గూగుల్ డేటా సెంటర్ కూడా అక్కడ అది పెట్టచ్చు కదా, ఇక్కడ నుంచి పెడుతున్నారు, ఇక్కడ నుంచి పెడుతున్నారు. మన రాష్ట్రం కదా, మన రాష్ట్రం కదా. విశాఖపట్నానికి విజయవాడకి ఎంత దూరం పెట్టచ్చు, తప్పేముంది? ఎవరన్నా మేము ఇప్పుడు వచ్చి అన్నీ అక్కడ పెడుతున్నామని ఎక్కడ మేము మాట్లాడలేదు. రాష్ట్రంలో పెడితే సంతోషం, రాష్ట్రంలో పెడితే సంతోషం, మేము ఎప్పుడు అనలేదు. మేము కాదన్నా, అందుకే దీన్ని తీసి పెట్టచ్చు కదా. ఎందుకు ఇక్కడ పెడుతున్నారు? నువ్వు ఇదే వైద్యాలు పొందుతున్నావు కదా, ఏం పెట్టచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా 25,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే మరి మన చట్ట ప్రకారం ముందు వస్తాయి కదా, కొద్దిగా ఎక్కువగా. అది కదా ఏం పెడుతున్నారు తెలుసు కదా, అది ఎప్పుడు వస్తుందో దాని తాలూకా భౌగోళిక పరిస్థితులు ఏంటో, దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో అందరూ తెలుసు కదా. అది అవుతుందో ఎందుకు ఇవన్నీ? ఆలస్యం ఏంటి? మనం ఇస్తామని చెప్పాం, ఎవరైనా అవ్వలేదండి, అయిపోయింది. అవుతున్నాయి అప్పుడే 90 లక్షల పైన అయిపోయినవి. ఇంకో 5 రోజులు టైం ఉంది. మేము డెడ్ లైన్ వచ్చి డిసెంబర్ 5 పెట్టుకున్నాం, 5వ తారీఖు 1 కోటి పైనే అవుతాయి. మొన్న గవర్నర్ గారిని కలిశాను, ఆయన డేట్ అడిగాను, ఆయన ఇస్తారు. ఇచ్చిన వరకు చేసి ఆయన తీసుకొని సబ్మిట్ చేస్తాం. నీకు ఇంక అనుమానం ఏమైనా ఉంటే నీ ఇష్టం వచ్చిన 2 ఊరి పేర్లు చెప్పు, 2 ఊర్ల పేర్లు చెప్పు. ఆ 2 ఊర్లలో మీ సంతకాలు పెట్టిన పేపర్స్ని నీ చేతికి ఇస్తాను. నువ్వు వెళ్ళి క్రాస్ ఎగ్జామ్ చేసుకో, ఆయన సంతకం పెట్టాడా లేకపోతే మేము పెట్టిస్తామని. ఇంకా అప్పుడు నీకు దాని మీద ప్రజల మీద అంత వ్యతిరేకత తెలుసా, దీని మీద, ఈ ప్రభుత్వ విధానం మీద, ఈ పీపీ మీద. నీ మనసాక్షిగా మీ ఇంట్లో మీ ఆవిడని అడుగు, మీ వైఫ్ని అడుగు, మేడంని, అమ్మా ఇలా ప్రభుత్వ కళాశాల ప్రైవేట్ చేస్తారంట, ఓకేనా అమ్మని మీ పిల్లలని మీ వైఫ్ని అడుగు. వాళ్ళు ఒప్పుకుంటే నేను ఒప్పించుకుంటాను. రాసి గవర్నమెంట్ ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఇంకో లెటర్ కూడా రాశాను సీఎంకి. ఇంకో వాళ్ళు తప్పు అనుకుంటున్నారా లేదో నాకు సంబంధం లేదు. నేనైతే ప్రభుత్వం చాలా అలసత్వం వహించింది, ఒక అపోజిషన్ లీడర్కి తీసుకోవాల్సిన విధమైన చర్య తీసుకోలేదు, అందుకే ఆ స్టేజ్ కూలింది. దాని వెనకాల లేదా కుట్రకోణ ముందేయడం నాకు ఉంది, ఎందుకంటే నాకు సరైన సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు కాబట్టి అని నా అపోహను నేను రాశాను. నేను దానికి ఇవాళ కూడా కట్టుబడున్నాను. ఇంకో లెటర్ కూడా ఇవాళ రాశాను సీఎంకి, అది కూడా సాయంత్రం రిలీజ్ చేస్తాను. ఆ లెటర్ ఏంటి తెలుసా, ఆ లేఖ ఏంటి తెలుసా, సీఎంకి రాశాను,
స్పీకర్ రాశాను, చైర్మన్ గారికి హౌస్ చైర్మన్ రాశాను, సీఎస్ రాశాను. ఏంటి తెలుసా, మొన్న రాజ్యాంగ ఆమోద దినం జరిగింది కదా. కేంద్ర ప్రభుత్వం దాని మీద వచ్చి ఒక సభను కూడా జరిపింది. ఎక్కడ? పార్లమెంట్లో. రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, లోక్సభ స్పీకర్ గారు, రాజ్యసభ చైర్మన్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అపోజిషన్ ఖార్గే గారు డయాస్ మీద చూసాం మనం అందరూ. ఇంకా వారితో పాటు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు మనం చూసాం. రాజ్యాంగం గురించి దాని అమలు జరపడం గురించి, రాబోయే తరాలకి దాని మీద ఉన్న అన్నిటినీ కూడా ఒక 2 మంచి మాటలు చెప్పారు. ఆ 2 మంచి మాటలు మనం అందరం కూడా విన్నాం. ఆ స్ఫూర్తిని మనం పుణికిపుచ్చుకున్నాం. ఇక ఆ ప్రభుత్వం వచ్చి ఒక హెచ్ఆర్ఏ డిపార్ట్మెంట్ వచ్చి ఒక లేఖ రాసింది. ఇది విద్యార్థి దశ నుంచే దీన్ని చేయాలి కాబట్టి చేయమంది. దానికి బదులుగా మన మాక్ అసెంబ్లీని పెట్టారు. ముఖ్యమంత్రి గారు దానికి ఒక కార్యక్రమం పెట్టారు. దాంట్లో అపోజిషన్ లీడర్ ఎక్కడున్నారండి? నేను ఎక్కడున్నాను? వాళ్ళు లోక్సభ అసెంబ్లీ అంటే మా లీడర్కి వచ్చి మీరు స్టాటస్ ఇవ్వలేదు. స్టాటస్ ఇచ్చిన మరి కౌన్సిల్లో మన అన్ని పిలవాలి కదా. ఇంకేం రాజ్యాంగ స్ఫూర్తి? అక్కడే రాజ్యాంగ తూట్లు పొడిచేస్తే ఇంకా మీకు రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? దాని మీద లేఖ రాశాను. అందరూ అనుమతులు, మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీది. రాజ్యాంగాన్ని ఈ రకంగా పరిరక్షించడం వల్ల ఈ రకంగా తూట్లు పొడిస్తే ఎక్కడికి వెళ్తుంది? ఇది ఏం జరుగుతుంది అని రాశా. ఇక అక్కడ నుంచి మొత్తం వచ్చినాను కాదు, పేరు కాదు, అక్కడ ఆలోచన చేయాలి కదా. అది చెప్తాను. అంటే ప్రతిదాన్ని రాజకీయం, ప్రతిదాన్ని ఆలోచనది. ఉనికినే సహించకపోతే, పక్కన కూర్చోడానికి సహించకపోతే ఇంక మీరు రాజ్యాంగం గురించి మాట్లాడు నాన్సెన్స్. అది చెప్పండి, నేను చెప్తారా?